ప్రాంతంలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. తుళ్లూరు మండలం ఒడ్లమాను గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి రైతులతో మాట్లాడి వారి నుంచి అంగీకార పత్రాలను స్వీకరించారు. భూ సమీకరణపై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు గ్రామ సభలను కూడా నిర్వహిస్తున్నామంటున్న మంత్రి నారాయణతో మా ఐ న్యూస్ ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు 16,666 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా 7 గ్రామాల నుంచి భూమిని సేకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ రోజు 2 గ్రామాలలో మంత్రి నారాయణ పర్యటించి వారి గురించి గ్రామ సభలు నిర్వహించి వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితులని అమరావతి క్యాపిటల్ సిటీలో డెవలప్మెంట్ బాగానే ఒక మంచి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్కి యాక్చువల్గా డెవలప్ చేయడం ముఖ్యమంత్రి ఆదేశించారు. దాని మీద ప్రాజెక్ట్ వైజ్ తీసుకుంటే ఈరోజు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి, అదేవిధంగా కొంత భూమి ఇన్నర్ రింగ్ రోడ్డుకి, కొంత భూమి యాక్చువల్గా రైల్వే ట్రాక్ కావాలి. 16,657 ఎకరాల ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే అది వస్తుంది. దానికి సంబంధించి యాక్చువల్గా క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. దాని మీద ఈరోజు మార్నింగ్ వడ్డమాను విలేజ్లో నేను శాసనసభ్యులు కలిసి యాక్చువల్గా ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఈవినింగ్ ఎండ్రాయిలో అక్కడ శాసనసభ్యులు హాస్టల్ ప్రవీణ్ గారు నేను అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ ముందు అంటే వాళ్ళు అడిగే దాంట్లో ఏంటంటే 2014 తీసుకున్నారు కదా, వాళ్ళు లేట్ అయిపోయింది కదా ఎట్లా అని. అప్పుడు వర్క్ స్టార్ట్ చేసిందే 2017 ఎండ్, అంటే దాదాపు ఎలక్షన్స్ ముందు 1 year 2 months అయింది. ఇప్పుడు ముందుగానే స్టార్ట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా 3 years లో ఏదైతే చట్టంలో పెట్టారో దాని ప్రకారం కంప్లీట్ చేయాలి. అంటే వీరైనా ల్యాండ్ పూలింగ్ పోతున్నామండి, రైతు సోదరులు జరగకూడదని. ఇంకా కాన్వర్ట్ అయినప్పుడు తప్పదు. ఈరోజు సీడాక్స్ రోడ్డుకి ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చాం, ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్. ఎందుకంటే ఇన్ని రోజులు చూసాం, తప్పదు. ఎందుకంటే ఆ రోడ్డు పూర్తి కాకుండా అనేక ఇబ్బందులు అవుతాయి. అందువల్ల వీలైనంత ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ మొత్తంగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా ముందుకు వెళ్తున్నామో ఖచ్చితంగా ప్రజలు అలాగే రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండేలాగే చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తాం. ఇప్పటి వరకు కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారానే వెళ్ళాలనుకున్నాం. దాని ఇవ్వని చోట ఏదైతే సీడాక్సెస్ రోడ్ అనేది ప్రస్తుతం డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని డెవలప్ చేసేందుకు ల్యాండ్ అక్విజిషన్స్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ రోజు తీసుకున్నటువంటి ఇప్పుడు మొదలు పెట్టినటువంటి ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నటువంటి ల్యాండ్ అంతా కూడా డెవలప్మెంట్ దిశగా దాదాపు 3 సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని మంత్రి నారాయణ చెబుతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి ఐ న్యూస్.